ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్ డే 11 చాప్టర్ 2 పాలినామియల్స్ నేర్చుకుంటున్నాం. ఇందులో మనం రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ నుంచి కోఎఫిషియెంట్స్కి రూట్స్కి అంటే జీరోస్కి మధ్యలో ఉండే రిలేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో నౌ సెకండ్ సమ్ 3x² - x - 4. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 3x² - x - 4. ఈ పాలినామియల్కి మనం జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, దీన్ని ఎప్పుడు కూడా ax² + bx + cతో కంపేర్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ a × c అంటే నేను ఇక్కడ ఏం చేయాలి, 3 × -4 దట్ మీన్స్ -12. సో ఇప్పుడు నేను -12కి ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 12కి 3 4s are. ఇక్కడ నాకు మధ్యలో -1 రావాలి. ఇక్కడ b ఎంత ఉంది అంటే x కోఎఫిషియంట్ ఎంత ఉంది చూడండి, -1. సో -1 రావాలి అంటే నేను ఏం చేయాలి, పెద్ద నెంబర్కి మైనస్, చిన్న నెంబర్కి ప్లస్ ఇచ్చినట్టయితే 3 - 4 ఈజ్ -1. సో ఇక్కడ మనకి x² - 4x + 3x - 4. సో ఈ రెండింటి నుంచి నేను xని కనుక కామన్ తీసినట్టయితే ఇక్కడ 3x - 4 +1ని కామన్ తీసుకున్నట్టయితే 3x - 4. సో ఈ రెండిట్లోంచి 3x - 4ని కామన్ తీసుకుంటే x + 1. సో ద వాల్యూ ఆఫ్ 3x² - x - 4 ఈజ్ 0 వెన్ x + 1 = 0 ఆర్ 3x - 4 = 0. ఇక్కడ x + 1 = 0 కాబట్టి 1ని మనం RHSకి మూవ్ చేస్తే ఏమవుతుంది, అది x = -1. సో ఇక్కడ 4ని మూవ్ చేస్తే 3x = 4. 3 అనేది ఇక్కడ xని మల్టిప్లికేషన్ చేస్తుంది. RHSకి వెళ్తే ఏమవుతుంది, అది డివిజన్ అవుతుంది. సో x = 4/3. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా, ఇది మనకి ఆల్ఫా, ఈ వాల్యూ వచ్చేసి బీటా. -1 + 4/3. 3ని ఎల్సిఎం తీసుకున్నట్టయితే కనుక -3 + 4/3 = -3 + 4 ఎంత 1/3. ఇది మనకి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x²కి ఈక్వల్. కోఎఫిషియంట్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కోఎఫిషియంట్ అంటే ఆ x అనే టర్మ్ ఏదైతే ఉందో దాని ముందున్న న్యూమరికల్ నెంబర్. సో ఇక్కడ xకి ముందు ఏ నెంబర్ లేదు కదా మేడం అంటే ఏముంది, -1. ఓకే, ఇక్కడ x² ముందున్న నెంబర్ ఎవరు, 3. సో ఇట్స్ -1/3 అంటే 1/3. సో సమ్ ఆఫ్ జీరోస్ అనేది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x²కి ఈక్వల్. సో నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. -1 × 4/3 = -4/3. -4/3 కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో కాన్స్టెంట్ టర్మ్ ఏముంది నాకు ఇందులో, -4. x² కోఎఫిషియంట్ ఎవరున్నారు, 3. సో ఇట్స్